నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి. నేను మెడినై హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి కొంచెం చెప్పుకుందాము. అది ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్. అంటే మనము దాన్ని రేనల్ ఫెయిల్యూర్ అంటాము, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. దీంట్లో 2 రకాలు. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే అప్పటికప్పుడు జరిగి అప్పటికప్పుడు అక్యూట్గా ప్రాబ్లం వచ్చేదాన్ని అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాము. అదే దాన్ని క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం, సికేడి అంటాం, లేదా క్రానిక్ రైనల్ ఫెయిల్యూర్ అంటాం. దీన్ని సిఆర్ఎఫ్ అని కూడా అంటాం, లేదా సికేడి అంటాం. ఈ అక్యూట్ ఎందుకు వస్తుంది అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, ఈవెన్ బీపీ ఉన్న వాళ్ళకు వీళ్ళల్లో ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. లేదా ఏదైనా దెబ్బలు తగిలి, ఏదైనా ఇంజురీస్ అంటే కింద పడే ఇంకోటి పడే మనకు దెబ్బలు తాకడం, దానివల్ల కూడా ఈ అక్యూట్ రేనల్ ఫెయిల్యూర్ అనేది ఏఆర్ఎఫ్ అంటాం. అక్యూట్ రేనల్ ఫెయిల్యూర్ జరిగే అవకాశం ఉంటుంది, లేదా అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని మనం రివర్స్ చేసుకోవచ్చు. తొందరగా దానికి మెడికేషన్ చేసుకుంటే తొందరగా రికవర్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. అట్లా కాకుండా ఇది ఉండంగా అక్కడున్న నెఫ్రాన్స్ అని ఉంటాయి కదా, నెఫ్రాన్ డ్యామేజ్ పోతూ ఇది క్రానిక్ కింద మారే అవకాశం ఉంటుంది. అది షుగర్ ఉండొచ్చు, షుగర్ లేకపోవచ్చు, కానీ బీపీ ఉండొచ్చు, బీపీ లేకపోవచ్చు, ఎప్పుడైనా దెబ్బ తగిలి ఉండొచ్చు, తగలకపోవచ్చు. షుగర్ గురించే మాట్లాడుకుందాం. షుగర్లో మనకేంటంటే ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు దీనికి ఇచ్చే మెడికేషన్ వల్ల ఒక్కోసారి మనం ఆ మెడికేషన్లో జరిగే ఏంటంటే షుగర్ వల్లనే కొంత డ్యామేజ్ అవుతాయి కిడ్నీస్. దానికి ఇచ్చే మెడికేషన్తో కూడా కొంత బాడీలో డ్యామేజ్లు జరిగే అవకాశం ఉంటాయి. అందుకని కిడ్నీ ఒకసారి ఫెయిల్ అయితే క్రానిక్ ఫెయిల్యూర్, ఒక్కసారి అక్యూట్లో ఫెయిల్ అయితే షుగర్ వల్ల ఫెయిల్ అయ్యి బీపీ వల్ల ఫెయిల్ అయితే దాన్ని రివర్స్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఇదే క్రానిక్ ఎందుకు మారుతుంది అంటే దీన్ని అట్లే మనం షుగర్ అన్కంట్రోల్డ్ షుగర్ వల్ల, అన్కంట్రోల్డ్ బీపీ వల్ల కూడా మనకు ఈ కిడ్నీ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైతే సీకేడి అంటున్నామో ఈ నెఫ్రాన్స్ ఒక్కసారి డ్యామేజ్ అయితే మన మెడికల్ ఫీల్డ్లో మళ్ళీ రివర్స్ కావు అనేది ఉంది. అందుకు కాబట్టి క్రానిక్ కిడ్నీ డిసీజ్లో మనం ఏం చూస్తాం, మనం టెస్టులు ఏంటి సింపుల్గా ఏంటి అంటే సీరం క్రియాటిన్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయి. సీరం క్రియాటిన్ లెవెల్ మీకు తెలిసి ఉంటుంది 0.6 నుంచి 1 వరకు, 1.2 వరకు మనకు నార్మల్. 1.2 దాటితే మనకు కిడ్నీ హెచ్చరికలు, మీకు కిడ్నీ ఫెయిల్ అవుతుంది అని. మనకు ఈ టెస్ట్లోకి పోకముందే మనకు చిన్న ఇండికేషన్ కనిపిస్తుంది. పొద్దున్న లేవగానే కళ్ళ మీద ఐలిడ్స్ వాపులు వస్తాయి, ముఖం పప్పినెస్ లాగా వచ్చేసి ముఖం కూడా వాపు కనిపిస్తుంది. అలాగే మనం లేవగానే పొట్ట కూడా కొంచెం ఉబ్బినట్టుగా, అంటే నార్మల్ పొట్ట ఉన్నది వేరు, ఆ ఉబ్బడంతో దాన్ని అనాసర్క అంటాం, ఆ పొట్ట వేరు. ఇవన్నీ లక్షణాలు ఫస్ట్ కనిపిస్తాయి. మనం లేవగానే మన ముఖం మనకు కనిపించదు. అప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలు మన వాళ్ళు చెప్తారు, ఈరోజు మీకు కళ్ళు ఉబ్బినాయి ఏంటి అని. అలా రోజు ఆ విధంగానే ఉంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి పోతానే డాక్టర్ చూసి టెస్టులు చేద్దామా, ఇది ఏమన్నా కిడ్నీ ప్రాబ్లమా, లేకపోతే ఇంకోటి హార్ట్ ప్రాబ్లమా, లివర్ ప్రాబ్లం, అంటే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కావచ్చు, థైరాయిడ్ ఎక్కువ ఉన్నట్లు కావచ్చు, లేదా లివర్కి ఏదైనా ప్రాబ్లం ఉండి లివర్ సిరోసిస్ అంటాం కదా, అంటే సిరోసిస్ స్టేజ్కి పోకపోవచ్చు, అంటే మీకు అది రావడానికి కారణం చెప్తాను. మూడోది హార్ట్కి ఏదైనా ప్రాబ్లం ఉండి హార్ట్లో కొంచెం పంపింగ్ లేక ఏదైనా ఉన్న రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. రైట్ హార్ట్ ఫెయిల్యూర్లో కూడా ఈ రకమైన స్వెల్లింగ్ జరిగే అవకాశం ఉంటుంది, వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటి అనేది తెలుసుకుందామని చెప్పి సింపుల్ టెస్ట్ రాస్తారు. వాటిల్లో ఏమి లేకపోయినా మనకు కిడ్నీలో 1.5, 1.8, 2 సీరం క్రియాటిన్ ఉందే, మీ కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, ఎమ్మడే వెళ్ళి స్కానింగ్ చేయించుకురాకుండా ఒకసారి అబ్డామిన్ స్కానింగ్ చేస్తే మీ కిడ్నీలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది అని చెప్పి డాక్టర్ గారు చెప్తారు. చెప్పినప్పుడు మనకు అక్కడ పోతే కిడ్నీ అనేది కొంచెం సైజ్ అనేది తగ్గిందే, దాన్ని ఎకోటెక్స్చర్ ఇంక్రీజ్డ్ ఎకోటెక్స్చర్ అంటాం. అంటే దాని సైజ్ అనేది మనం మెత్తగా ఉండాల్సింది పోయి గట్టిగా తయారవుతుంది. మెత్తగా ఉన్న ప్రాబ్లం గట్టిగా తయారవుతుంది, కిడ్నీ గట్టి పడుతుంది, సైజ్ తగ్గింది. అందుకు కాబట్టి నీకు సీరం క్రియాటిన్ లెవెల్స్ పెరిగినాయి అని చెప్పి మనకి ఇండికేషన్ వస్తుంది. మనం 1.5, 2లో ఉన్నప్పుడే మనము షుగర్ ఉండి 1.2, 1.5, 2 వరకు సీరం క్రియాటిన్ ఉన్నా మనం కంగారు పడి అని మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీకు 2.5, 3 వరకు ఉన్నా కూడా దాన్ని కొంచెం డైటరీ చేంజెస్ మనం తీసుకొచ్చిన ఒక స్పెషల్ డైట్ ఉంది దానికి. ఆ డైట్ లేకపోయి మనం మెడికేషన్ వాడుకుంటూ, మెడికేషన్ అంటే మనం అలోపతి అదే మోడర్న్ మెడిసిన్, అలోపతి మెడిసిన్ ఏదైనా ఉంటే బీపీ ఏదైనా ఉంటే బీపీకి వేసుకుంటూ, షుగర్ ఏదైనా ఉంటే షుగర్ తీసుకుంటూ, కిడ్నీ డ్యామేజ్ కాకుండా కిడ్నీని కాపాడుకోవడానికి మనం హోమియోపతి సపోర్ట్ తీసుకుంటూ మనం దాన్ని తొందరగా దాన్ని రివర్స్ చేయగలుగుతాం. మన దగ్గర చాలా వరకు అటువంటి కేసెస్ చాలా కోకలు ఉన్నాయి మన దగ్గర, రివర్స్ చేసినాయి. అలా కాకుండా నాకేం కాదు అంత బాగుంది అని చెప్పి
2.5, 2.8, 3.5, 4, మ్యాక్సిమం 4.5 దాటితే పూర్తిగా వాపులు వస్తాయి. మొత్తం వాపులు వచ్చి మనం నడవలేకపోవడం, మనకి హిమోగ్లోబిన్ తగ్గుద్ది ఫస్ట్. ఈ వాపులు వచ్చి ఉంటాయి. ఈ వాపులతోటి బాడీలో అన్ని చేంజెస్ ఉంటాయి కాబట్టి కొంచెం నడవగానే ఆయాసం వస్తుంది. ఎందుకు? ఈ వాపు ఇన్ఫ్లమేషన్ అంటాం కదా, ఈ వాపు అనేది అన్ని కార్టిలేజెస్ అన్ని లేయర్స్ మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఈవెన్ లంగ్స్ మీద ఉండే లేయర్స్ మీద కూడా, మ్యూకస్ మెంబ్రెన్స్ మీద ఈ స్వెల్లింగ్ అనేది ఉన్నప్పుడు అవన్నీ నేరో అయిపోతాయి. ఆ గాలి తీసుకునే ప్లేస్ కూడా నేరో అవుతుంది. అందుకే మెల్లగా కొంచెం నడవాలంటే మనం ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఆక్సిజన్ ఎక్కువ తీసుకొని మనం నడుస్తూ ఉన్నామంటే ఈ ఎక్కువ తీసుకోలేము, ఎందుకు? ఇన్ఫ్లమేషన్ ఉంది కాబట్టి. కాబట్టి మనకు ఆయాసం వస్తుంది. లేదా రెండవ కారణం ఏంటంటే, ఈ CKD పేషెంట్లకు హీమోగ్లోబిన్ అనేది చాలా వరకు తగ్గిపోద్ది. హీమోగ్లోబిన్ పర్సెంట్ ప్రొడక్షన్ తగ్గుద్ది. ఎందుకు తగ్గుద్ది అంటే, మనం ఉన్న ఆక్సిడేషన్ బ్లడ్ ప్యూరిఫై కాక ప్రొడక్షన్ అనేది మనం తిన్నట్టు బయటకు వెళ్ళిపోతుంటుంది. కాబట్టి బోన్లో మనకు RBC ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ మనం ఏంటంటే న్యాచురోపతిగా కొంచెం చేసుకుంటూ, దాన్ని మెడికేషన్ ఇచ్చుకుంటూ ఉంటే హిమోగ్లోబిన్ లెవెల్ పెంచుకుంటూ, కిడ్నీ డ్యామేజ్ ఎంతవరకు డ్యామేజ్ అయిందో అంతలో ఆపేసి దాన్ని మళ్ళీ రివర్స్ చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. అక్కడే ఇమీడియట్గా మనం ఆపేయచ్చు. అలా కాక 4.5 ఉంది సీరం క్రియాటిన్ అంటే ఇంకా డయాలసిస్కి పోవాల్సిందే. డయాలసిస్ చేస్తే క్యూరా అంటే క్యూర్ కాదండి. డయాలసిస్ ఏంటంటే కిడ్నీ చేయలేని పని మిషన్ చేస్తుంది అంతే. మనమైతే మనకు ఆ దేవుడు పెట్టినంత మనం తిన్న ఏది చెదారం అంతా బాడీలో వేస్తే, కానీ కిడ్నీలు చేస్తున్నాయంటాం, కానీ కిడ్నీలు ప్యూరిఫై చేస్తాయి అంతే. కానీ మొత్తం లివరు దాన్ని అంతా ఎడగొట్టి అంతా చేసి రక్తంలోకి పంపిస్తే, ఆ రక్తంలో ఉండేది ఫిల్టర్ చేసి మనకు వాటర్ను బయటికి పంపించి, ఆ వాటర్లో ఏం మలినాలు ఉన్నాయో ఆ మలినాలన్నీ బయటికి పంపించే పని కిడ్నీస్ది. కానీ మేజర్ పార్ట్ లివర్ ఉందండి. దాని గురించి ఆ సబ్జెక్ట్ మళ్ళీ చెప్పుకుందాం. ఈ కిడ్నీలు ఏదైతే బయటికి పంపించాల్సిన ఆ వేస్ట్ మెటీరియల్, అంటే లివర్ అయితే ఏదైతే తయారు చేసి మన బాడీకి మనకి ఏదైతే అవసరం ఉందో అదంతా తీసుకొని ఏదైతే కిడ్నీకి అప్పచెప్పిందో, నువ్వు దీన్ని బయటికి పంపించని చెప్పి, అప్పుడు ఆ కిడ్నీ దాన్ని బయటికి పంపించాలంటే అది హెల్తీగా ఉండాలి. దాన్ని మనం హెల్తీగా ఉంచలేదు కాబట్టి నా వల్ల కాలేదని చెప్పి అది చేతులు ఎత్తేసినప్పుడు మనం మిషన్ మీదకి పోయి ఈ డయాలసిస్ అనేది మనం చేసుకుంటూ ఉంటాం. డాక్టర్ గారు చెప్తారు, ఫస్ట్ ఇనిషియల్గా వారానికి ఒకసారి చేద్దామయ్యా అని. కానీ డయాలసిస్ చేస్తే నాకు సీరం క్రియేటిన్ తగ్గిపోద్దా సార్? సీరం క్రియేటిన్ కాదు ఇక్కడ చూడాల్సింది, మనం కిడ్నీ బాగా లేదని చూడాలి. సీరం క్రియేటిన్ ఏం పని ఉంది? కిడ్నీ బాగా అయితే సీరం క్రియేటిన్ బాగా అవుతుంది. మనకు మిషన్ ఇది చేసే పని అది చేస్తుంది. అంతేగాని మనకు సీరం క్రియేటిన్ తగ్గిపోద్దా బాడీలో అంటే తగ్గుద్ది. 10 ఉన్నప్పుడు అది కిడ్నీ పని అది చేస్తుంది కాబట్టి మళ్ళీ 5కి వస్తుంది కాదనిలే. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ 2 రోజులు 3 రోజులు మళ్ళీ 10కే పోద్ది, లేదా 11కి పోద్ది. కానీ నువ్వు చేసిన నాకు 10లో చేస్తే ఇలా 5కి వచ్చింది, రేపు 6కే పోవాలని ఏమి లేదు, రేపు మళ్ళీ 10 ఉండొచ్చు. ఈ విధంగా ఏంటంటే ఈ నెఫ్రాన్స్ అంటాం కదా, ఈ నెఫ్రాన్స్ ఏవైతే మనకు డ్యామేజ్ అవుతుంటాయో, ఈ డ్యామేజ్ని మనం కాపాడుకొని దాన్ని తొందరగా ఫస్ట్ ఇనిషియల్గానే మనం తెలుసుకొని దాన్ని అక్యూట్ స్టేజ్లోనే రివర్స్ చేసుకుంటే అంత సీరియస్ కాకుండా మన ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చు. కానీ కిడ్నీ 1 చెడిపోయిందా 2 చెడిపోయిందా అనేది మనం తెలుసుకుంటాం. ఒకటే పోయింది కదా, ఇంకోటి ఉంటుంది కదా అంటే, ఆ పోయిన 1 కిడ్నీ నుంచి ఇన్ఫెక్షన్ ఇంకోటి పోయే అవకాశం ఉంటుంది. కానీ కిడ్నీలు ఈరోజు మారుస్తున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు మార్పించుకుంటామంటారు. కానీ దయచేసి కిడ్నీ మారుస్తే ఏమవుతుందంటే, ఈ ఉన్న దీనికన్నా కూడా మనం బయట చిన్న ఇన్ఫెక్షన్ కూడా మనం బాడీ ప్రోన్ అయ్యి ఇంకా మనం సీరియస్ అయ్యి కిడ్నీ చేంజ్ చేసుకున్న కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా వరకు చూస్తూ ఉన్నాం. అందుకని ఏంటంటే, మీరు డయాలసిస్ మీద ఉన్నా దేని మీద ఉన్నా ఒకసారి కన్సల్ట్ అయ్యి దాన్ని మీరు మన డాక్టర్తో కన్సల్ట్ అవుతే దాన్ని ఏ స్టేజ్లో ఉంది, దాన్ని ఎలా క్యూర్ చేయొచ్చు, మనం అవుతుందా కాదా అనేది ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ని కూర్చొని దాన్ని ఇదేంటంటే సీరియస్ ఇష్యూ అనమాట. కిడ్నీ ఏమి కాదు చెప్పాను కదా, ఇప్పుడు ఏం చేయదు ఆ స్టేజ్లో ఉన్నదో. కిడ్నీ ఎప్పుడైతే మార్చుకున్నామో అప్పుడు ఇబ్బంది పడతాం. లేదా డయాలసిస్ వారానికి 3 సార్లు 4 సార్లు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎన్నిసార్లు చేస్తాం మరి? అలా అని మనం తినేది ఉప్పు ఉండొద్దు, పప్పు ఉండొద్దు, ఈ కూరలు ఉండొద్దు, ఆ కూరలు ఉండొద్దు, ఫాస్ఫేట్ ఉండొద్దు, ఇవన్నీ మనకు లేకుండా మనం ఫుడ్ పెట్టాలి. ఆ ఫుడ్ ఒక్కోసారి టెంప్ట్ అయి తింటే మళ్ళీ బ్లడ్లో ఎక్కువైపోయి అది ఇంకొక హార్ట్కు ఏమన్నా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, లేదా లివర్కి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు? కిడ్నీలు సైలెంట్ అయిపోయినాయి, అవి ఉన్న వేస్ట్ మెటీరియల్ పంపించట్లేదు. మనం పని మనిషిని పెట్టుకున్నాం, రాలే, ఇంట్లో చెత్త పోగయింది, చెత్త బయటికి పోవాలి కదా, చెత్త బయటికి పోవాలంటే ఆ పని మనిషి లేదు, మనం ఇంకొకరిని పెట్టుకొని దాన్ని బయటికి పంపిస్తున్నాం. అదే ఆ చెత్త పోగు చేసిన చెత్తను కిడ్నీ ఏదైతే క్లీన్ చేయదో
మనం డయాలసిస్ తోటి ఆ మిషన్ తోటి మనం బయటికి పంపిస్తున్నాం. బయటికి పంపిస్తే మంచిగా అవుతుందా? లేదు. ఏమవుతుంది, డయాలసిస్ చేసిన వెంటనే మళ్ళీ వాడికి 16 గంటలు మినిమం వీక్నెస్ ఉంటుంది బాడీలో. ఎందుకంటే కిడ్నీ మామూలు నార్మల్గా చేసినప్పుడు ఆ దేవుడు పెట్టింది మనకు అన్నీ కరెక్ట్గా సక్రమంగా ఉండాలని. అది కాక మనం మిషన్ తోటి చేస్తున్నాం కదంటే ఆ మిషను కిడ్నీ ఏం చేయాలనో అవి కాకుండా ఎక్స్ట్రా ఉండే మినరల్స్ కూడా దాంట్లోంచి తీసేస్తుంది. అప్పుడు బాడీకి ఉండాల్సినవి ఉండక బాడీ ఇంకా వీక్ అయిపోతూ ఉంటుంది. అందుకని దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ ఉన్నప్పుడు మీరు ఏ డాక్టర్ అయినా కలిసండి. లేదా ఈ కిడ్నీది ఏంటంటే నేను చెప్పదలిచినది మా మెడినైన్కి వస్తే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఇది ఎక్కడంటే అక్కడ వాడితే కూడా కష్టంగానే ఉంటుంది. మనం ఇక్కడ దానికి ఒక న్యాచురోపతి విధానం తీసుకొచ్చినాం. దాంట్లో డైట్ చేసుకుంటూ మన హోమియోపతి మెడిసిన్ వాడుకుంటూ దాన్ని త్వరలోనే క్యూర్ చేసుకోగలుగుతాం. మనకు 1 or 2 yearsలో చాలా వరకు చెప్పే కదా, ఇప్పుడు ఆ సీరం క్రియాటినిన్ లెవెల్స్ ఫస్ట్ ఆగిపోద్ది పెరగడం. ఆ డయాలసిస్ వారానికి ఒక 2-3 రోజులు చేసేది వారానికి 2 రోజులు, వారానికి 1 రోజు అలా చేసుకుంటూ దాన్ని తగ్గించేస్తాం. అప్పుడే నీకు తెలిసిపోద్ది డాక్టర్ గారి దగ్గర తగ్గుతుందా లేదా అనేది. అది అట్లా రివర్స్ చేసుకుంటూ దాన్ని మీకు డయాలసిస్ పనే లేకుండా ఈ ఉన్న ఎంతైతే పెరుగు ఉందో ఈ సీరం క్రియాటినిన్ అనేది దాన్ని స్లోగా తగ్గించుకుంటూ ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది మనం స్లోగా తీసుకొచ్చి దాన్ని నార్మల్గా చేస్తూ ఉన్నాం. అందుకని దయచేసి మీకు ఏంటంటే చాలా వరకు ఇది తెలియదు కాబట్టి మీకు తెలియజేయాలని చెప్తున్నా. మీకు ఏదన్నా ఉంటే మీ ఫోన్ నెంబర్తో సహా మా కామెంట్లో తెలియజేస్తే మేము దాని గురించి ఇంకా డీటెయిల్స్గా మీకు మా టీమ్ తోటి ఫోన్ అయిన చేపించి మీకు సలహాలు ఇవ్వగలం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.